సుశీల్ చంద్ర గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రానికి సంబంధించి అధ్యక్ష ఈ అగ్రికల్చర్ పంప్ సెట్కి సోలార్ పవర్ పంప్ సెట్ వినియోగించుకోవడంలో అధ్యక్ష మొత్తం భారతదేశంలో మన స్టేటస్ ఎక్కడుందంటే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం లాస్ట్లో ఉంది అధ్యక్ష అగ్రికల్చర్ సోలార్ పవర్ పంప్ సెట్ సంబంధించి. ఇదే విషయానికి సంబంధించి అధ్యక్ష మన రాష్ట్రానికి కేంద్రం మొత్తం 4225 సోలార్ పంప్ సెట్స్ ఇరిగేషన్ కోసం అధ్యక్ష, అలానే 869 ఫర్ డ్రింకింగ్ వాటర్ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అలాట్ చేసింది అధ్యక్ష. ఇది సంబంధించినటువంటి కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభలో 2015-11వ తేదీ నాడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినారు అధ్యక్ష. అంటే మొత్తం 5094 సోలార్ పంప్ సెట్లు మన రాష్ట్రానికి అలాట్ అయితే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రొవైడ్ చేసింది కేవలం 90 పంప్ సెట్లు మాత్రమే అధ్యక్ష. అలానే అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్తూ అధ్యక్ష 15.938 crores సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదు అధ్యక్ష. అధ్యక్ష ఈ సందర్భంగా అధ్యక్ష గౌరవ అగ్రికల్చర్ మంత్రి గారు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి టాక్రాజ్గూడకు వచ్చిన సందర్భంగా 2014 నవంబర్ 1వ తారీఖు నాడు అధ్యక్ష అక్కడ నుంచి వచ్చే మార్చి 15 కల్లా 2015 మార్చి కల్లా మన రాష్ట్రంలో 20,000 సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తామని గౌరవనీయులు అగ్రికల్చర్ శాఖ మంత్రి గారు చెప్పినారు అధ్యక్ష. అలానే అధ్యక్ష మన రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సోలార్ పాలసీలో అధ్యక్ష సోలార్ పాలసీలో చాలా స్పష్టంగా we will replace all the existing agriculture pump sets about 20 lakhs in phased manner అనే మాట రాష్ట్రం తీసుకొచ్చినటువంటి సోలార్ పవర్ పాలసీ 2015లో చాలా స్పష్టంగా రాష్ట్రం చెప్పింది అధ్యక్ష. అలానే అధ్యక్ష అదే సోలార్ పవర్ పాలసీ 2015లో modalities for implementing solar power pump sets including commercial framework and technical aspects shall be issued by DISCOM within 30 days అని చెప్పినారు అధ్యక్ష. మరి అది చేసినారా లేదా నాకైతే తెలియదు అధ్యక్ష. అధ్యక్ష ప్రభుత్వము చెప్పే మాటలకి చేసే పనికి ఎంత తేడా ఉందంటే అధ్యక్ష మొత్తం 20 లక్షల సోలార్ పంప్ సెట్ ఫేజ్ మేనర్లో చేస్తామని ఒక పక్కన సోలార్ పాలసీ చెప్తుంది అధ్యక్ష. మంత్రి గారు గౌరవ మంత్రి గారు వచ్చే మార్చి కల్లా 20,000 పంప్ సెట్లు ఏర్పాటు చేస్తామని అగ్రికల్చర్ మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కేంద్రం 4,225 కేటాయిస్తే కేవలం 90 మాత్రమే అధ్యక్ష. నిజంగా దురదృష్టకరం అధ్యక్ష. మొత్తం దేశంలో అన్ని రంగాలలో మనం ఫస్ట్ అని చెప్పుకునే పరిస్థితిలో అగ్రికల్చర్ సంబంధించి అధ్యక్ష ఇన్ని కేటాయిస్తే కేవలం 90 మాత్రమే మనం ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకోవడం. అంటే కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను కూడా సక్రమంగా మనం వినియోగించుకున్నటువంటి పరిస్థితిలో లేదు అధ్యక్ష. అధ్యక్ష రైతాంగానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష. సోలార్ పంప్ సెట్లు కేంద్రం ఇచ్చిన నిధులు వినియోగించుకోము అధ్యక్ష. ఇన్పుట్ సబ్సిడీ కేంద్రం 791 కోట్లు ఇస్తే అది వినియోగించుకోము అధ్యక్ష. ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు వస్తే వ్యవసాయదారులకు సంబంధించి అవి వినియోగించుకోము అధ్యక్ష. మీరు సోలార్ పంప్స్ గురించి ఇంకేమైనా అడగదలుచుకుంటే అడగండి ప్లీజ్. సబ్జెక్ట్ లేకుండా ప్లీజ్ మైక్ ఇవ్వండి అధ్యక్ష. ఎవరో మాట్లాడతారు తర్వాత మీ తర్వాత మీరు మాట్లాడేది అధ్యక్ష. మీరు ఇంకా ఏమైనా సోలార్ విషయం పంప్స్ విషయం దాని విషయమే చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష నేను ఈ సందర్భంగా అధ్యక్ష ప్రభుత్వాన్ని కోరేది అధ్యక్ష ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 2014 ప్రకారం అధ్యక్ష 18,14,000 పంప్ సెట్లు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష ఈ మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్స్ అధ్యక్ష 9,771 మిలియన్ యూనిట్స్ పర్ ఇయర్ వాడతారు అధ్యక్ష. ఇదే పవర్ని గనక మనం ఇండస్ట్రీస్ కి 9 రూపాయల లెక్కన అమ్ముతే అధ్యక్ష దాదాపు 8,800 కోట్లు మనకు వస్తాయి అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని కోరేది అధ్యక్ష ఒక్కొక్క సోలార్ పంప్ సెట్ కాస్ట్ 3 లక్షలు అనుకుంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మనకు 30% సబ్సిడీ ఇస్తారు అధ్యక్ష. సో 70% గనక మనం వెచ్చించుకోగలితే
ఈ 18,14,000 సోలార్ పంప్ సెట్ అధ్యక్ష మనము ప్రభుత్వం నుంచి కేటాయించేది 37,800 కోట్లు అవుతుంది అధ్యక్ష. మనం 37,800 కోట్లు గనక వెచ్చించి ఈ 18,14,000కి సోలార్ పవర్ పంప్ సెట్ గనక ఇస్తే అధ్యక్ష 4 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 8,800 కోట్ల చొప్పున 4 సంవత్సరాలు మనం పెట్టినటువంటి పెట్టుబడి మనకు తిరిగి వస్తుంది అధ్యక్ష. అలానే దీని ద్వారా ఇండస్ట్రీస్ పెరుగుతాయి అధ్యక్ష. ట్రాన్స్మిషన్ లాసెస్ కంప్లీట్ గా 0% అయిపోతాయి అధ్యక్ష. మన ప్రభుత్వానికి కార్బన్ క్రెడిట్స్ కూడా వస్తాయి అధ్యక్ష. అలానే ఫ్రీ పవర్ పైన మనం పెట్టే ఖర్చు కూడా 0% అవుద్ది. ఫ్రీ పవర్ పైన మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అధ్యక్ష. థ్యాంక్ యూ.